ప్రాణం ముద్దు మత్తు వద్దు ప్రాణం ముద్దు అయ్యో మత్తు అమ్మో వద్దు మత్తు వదులుకుందాం కుటుంబాన్ని కాపాడుకుందాం మాదక ద్రవ్యాల సేవనం మరణానికి సోపానం మాదక ద్రవ్యాల సేవనం మరణానికి సోపానం మత్తు వదులుకుందాం కుటుంబాన్ని కాపాడుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం సార్. ఈరోజు ఇక్కడ రేణిగుంటలో సిడబ్ల్యూసి వర్కర్స్ హిమాలయ వర్కర్స్ యూనియన్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నషాముక్త భారత్, మత్తు విముక్త భారతదేశము. ప్రపంచంలో ఈ మత్తు అనే మహమ్మారి దేశాన్ని పీడిస్తున్నటువంటి పెద్ద అరాచక శక్తిలాగా తయారైంది. ఈ మత్తు పదార్థాలు బానిస అయినారంటే, ఒక్కసారి అడిక్ట్ అయినారంటే మళ్ళీ అతను దాంట్లో నుండి వచ్చేది బయటపడడం చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా వారికి మానుకున్నామనే ఆలోచన ఉన్నా కూడా ఒక్కోసారి వాళ్ళకి శరీరం సహకరించకపోవచ్చు. అలాంటి వారికి మన రాష్ట్ర పునరావాస కేంద్రం, మత్తు వ్యసన పడ్డ పునరావాస కేంద్రం పాపనాడిపేట, ఏర్పేట మండలం, తిరుపతి జిల్లా నందు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి శారీరకంగా మందులు ఇవ్వడం, మానసికంగా క్లాసులు చెప్పడం, కౌన్సిలింగ్, థెరపీలు, మెడికేషన్ ఇవ్వడం, మన ఆధ్యాత్మికంగా వచ్చి యోగా లాంటివి నిర్వహించడం. వాళ్ళని 22 రోజులు అక్కడే పెట్టుకోవడం జరుగుతుంది సార్. తర్వాత 23వ రోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆ మధ్యలో 4 ఫ్యామిలీ కౌన్సిలింగ్లు ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్ అంటే కుటుంబ సభ్యులు, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, వీళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ కౌన్సిలింగ్ హాజరడం జరుగుతుంది. అంటే హాజరైన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని ఇండివిజువల్గా మా దగ్గరే అక్కడే వదిలేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ నుండి బయటపడిన తర్వాత 2 సంవత్సరాల వరకు మెడికేషన్ వాడుకోవాల్సి ఉంటుంది. ఈ మెడికేషన్ వాడుకున్నాక వాళ్ళు రికవరీ అనేది కనిపిస్తుంది సార్. ఈ రికవరీ ప్లాన్ అనేది రెగ్యులర్గా ఉన్నట్టంటే ఎవరు ఫెయిల్యూర్ కారు. ఇన్ కేస్ ఆఫ్ లైఫ్లో ఏదైనా ఫెయిల్యూర్ అయినా కూడా వాళ్ళు రీట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఫాలోఅప్లో ఉండాలి సార్. 2 సంవత్సరాలు ఖచ్చితంగా మందులు వాడాలి. వాళ్ళు మందు వాడుతూ ఉంటే వాళ్ళకు ఆ ధ్యాస అనేది కలగదు. అంతేకాకుండా అక్కడికి వస్తూ పోతూ ఉండడం వల్ల వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు వచ్చిన ప్రతిసారి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది వాటి విషయాలు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ పరిధిని గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల సపోర్ట్తోనే ఇది మనం చేయగలుగుతాం సార్. వాళ్ళు ఇండివిజువల్గా మనం ఎక్కడికి తీసుకురావడం బలితంగా. మన వద్ద ఇప్పటికీ 5,000 పైచులకు మంది ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాంట్లో దాదాపు 65-70% రికవర్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా అవుతారు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చారంటే ఖచ్చితంగా ఫాలో అప్ ఉంటేనే ఈ రోగంలో, ఈ జబ్బుని తాగుడు అనే ఒక జబ్బు సార్ ఇది, ఈ జబ్బులో నుండి బయటపడగలుగుతారు. ఇది మనకు ఏదో వచ్చి వెళ్ళిపోయినామంటే కాదు, 2 సంవత్సరాల వరకు మెడికేషన్ వాడుకుంటూ బాగున్న వాళ్ళు మాత్రమే దీంట్లో నుండి బయటపడగలరు సార్. వసతి, టిఫిన్, భోజన వసతి 22 రోజులు ఉచితంగా ఉంటుంది సార్. అక్కడే మనం ఎవరిని ఏం బంధించేది ఉండదు. మన దాదాపు 2 ఏకర్స్ లోపల కాంపౌండ్ వాళ్ళ లోపల ఉంటుంది. ఎవరిని మనం బలింతం చేయము. వాళ్ళు బలింతంగా ఎవరు రూమ్లో వేసి లాక్ చేసి పెట్టము. వాళ్ళు ఇండివిజువల్గా ఉండొచ్చు. ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ని వాళ్ళు ఉచితంగా మేము చేరుతున్నాం సార్, మేము స్వచ్ఛందంగా వస్తాము అనే దాన్ని చేర్చుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళ మనసుకు నొచ్చుకొని ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకవేళ బలింతంగా వేసినా కూడా అక్కడ ఉన్నటువంటి 15-20 మంది ఉన్నటువంటి ఇన్మేట్స్, క్లయింట్, పేషెంట్లు చూసి వాళ్ళు కూడా సంతోషంతో మనం కూడా ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉండిపోతుంది సార్. ఎవరిని బలింతం చేయడం, తిట్టడం, కొట్టడం ఏముండదు. మానసికంగా వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనేసి అక్కడ మనం ట్రీట్ చేస్తాము. వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టరు. అలాంటి సెంటర్ అయితే మనది కాదు. చెప్పాలంటే సార్ 18 నుండి 60 సంవత్సరాలకు వయసు ఉండాలి. వాళ్ళకు హార్ట్ ప్రాబ్లం కానీ, ఫిట్స్, జాండీసు అలాంటివి ఏమి ఉండకూడదు. ఒక్కసారి జాండీస్ తక్కువ మోతాదులో ఉన్నా కూడా మనం వాళ్ళని బాగు చేసుకోగలుగుతాము. అంతేకాకుండా అక్కడికి వచ్చేవాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 3 ఫొటోస్ కలిగి ఉండాలి సార్. వాళ్ళ లగేజ్ తెచ్చుకుంటే చాలు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ జాయిన్ అయిన ఫ్యామిలీ మెంబర్ కూడా వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వడం, వాళ్ళు అక్కడ వచ్చి సైన్ చేసి వాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళు ఉచితంగానే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది సార్. మషన్ షుడ్గా చేరే వ్యక్తికి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి సార్. పాపనాయుడుపేట సార్. చేరే వాళ్ళు 18 నుండి 60 సంవత్సరాల వయసు వాళ్ళు ఉండాలి. వాళ్ళకి మేజర్ అనేటువంటి జబ్బులు ఏమీ ఉండకూడదు సార్. హార్ట్ ప్రాబ్లం, సివియర్ హార్ట్ సర్జరీ కానీ, సివియర్ ఫిట్స్ ఉండడం కానీ అలాంటి వాళ్ళని అయితే చేర్చుకున్నారు. కర్ణాటక కానీ, మన ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఎవరైనా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు సార్. మనకు తమిళనాడు నుండి వచ్చే వాళ్ళు కూడా మనం తమిళ్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కర్ణాటక వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తిరిగే వచ్చి ఉంటుంది. వాళ్ళకు కన్నడ కాకపోయినా తెలుగును బాగా అండర్స్టాండ్ చేసుకొని కౌన్సిలింగ్ చేసి పంపిస్తుంటారు. ఓకే.